Hi everyone, this is Vamsi Krishna Setti. I hope everyone is healthy and happy. If not, give yourself some time. Time heals all the boo-boos, all the pains and all. So, బాధపడకండి, టైం ఇవ్వండి. టైం సమాధానం చెప్తుంది అనమాట అన్నట్లు. అదొకటి చెప్పగలను. Hi everyone, this is Vamsi Krishna Setti. I hope everyone is healthy and happy. If not, give yourself some time. You will get back to the normal position and you will get your time. ఓకే. కమింగ్ టు డే 1, 2, 3, 4 అయిపోయినాయి. అందులో మన హిస్టరీ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసాం అండ్ హిస్టరీ ఎన్సీఆర్టీస్తో పాటు ఎకానమిక్స్ కూడా చేసాము. ఈ రెండింటికి రివిజన్ ఈరోజు. రివైజ్ చేయకపోతే మనం ఎంత చదివినా మనకు గుర్తుండకపోయినా, ఒక క్లారిటీ లేకపోయినా, చదివిన మర్చిపోతే, ఎవడైనా అడిగితే ఏం చెప్పలేకపోతే, మనకి ఏం గుర్తు లేకపోతే ఇంకెందుకు అవి చదవడం, టైం వేస్టే కదా. సో రివిజన్ చేసేటప్పుడు రీకాల్ చేసుకోగలం అనమాట మనం ఏమైతే చదివామో. కొన్ని థింగ్స్ ఏంటంటే మనకు వచ్చినట్టే అనిపిస్తుంది, రీకాల్ చేసుకుంటే కానీ తెలియదు, అరే మర్చిపోయాను నేను ఇది, రీకాల్ చేసుకోవాలా, అరే రేపు ఇప్పుడు రివిజన్ చేసి మంచి పని చేశాను అనిపిస్తుంది. సో ఇన్ని బుక్స్ ఒకసారి డిస్కస్ చేయాలి కాబట్టి అలా పైన వెళ్తాను. ఓకే, హిస్టరీ అండ్ ఎకానమిక్స్ రెండు డిస్కస్ చేస్తాను. కమింగ్ టు క్లాస్ 6th ఎన్సీఆర్టీ ఫస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సిలబస్లో ఏముందంటే యాన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది, అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. కాబట్టి మీరు చూడండి, ప్రిలిమ్స్ సిలబస్లో ఉంటుంది, అందులో చూడండి. ఓకే, దానికి హిస్టరీ ఇంపార్టెంట్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్, గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, ఓకే, అలాంటివన్నీ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి చూడండి. నెక్స్ట్ కమింగ్ టు క్లాస్ 6th ఎన్సీఆర్టీ. ఓకే, క్లాస్ వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. క్లాస్ 6th ఎన్సీఆర్టీలో ఏముంటాయి? ఎర్లియర్ సిటీస్, హరప్పన్ సివిలైజేషన్, తర్వాత రాక్ ఏజెస్, మగధ, అవి కూడా దాడి గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. గంగా వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా, గంగా వ్యాలీ డెవలప్మెంట్ సిటీస్ కూడా. ఓకే, రాక్ ఏజెస్ గురించి, వేదిక్ అండ్ మెగలిస్ గురించి, ఓకే, జానపదాస్, మగధ వాటి గురించి, బుద్ధిజం అండ్ జైనిజం గురించి, తమిళ్ కంపోజిషన్ అండ్ సంగం పోయిన్స్ గురించి, గుప్తా ప్రశస్తిస్ గురించి. ఇది క్లాస్ 6th ఎన్సీఆర్టీలో ఉంటుంది. కమింగ్ టు క్లాస్ 7th ఎన్సీఆర్టీ, సోర్సెస్, టెర్మినాలజీ, రిలీజియన్స్, ఓకే, డైనాసిటీస్, అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, ఢిల్లీ సుల్తానేట్, మొఘల్స్, ట్రైబల్స్ అండ్ నామిడ్స్ అండ్ వర్నాస్ అంటే ఏంటి, ట్రైబల్స్ అండ్ నామిడ్స్ లైఫ్ కల్చర్ ఎలా ఉండేది, ఓకే, డివోషనల్ మూమెంట్స్, భక్తి అండ్ సూఫిజం మూమెంట్స్, ఓకే, భక్తి అండ్ సూఫిజం మూమెంట్ ఉంటుంది, దాని గురించి. అండ్ జగన్నాథ్ టెంపుల్ గురించి ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి. ఐ కాంట్ మేక్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆన్ ఐ కాంట్ మేక్ ది న్యూ వీడియో. ఒకసారి రిజిస్ట్ అయిపోండి ప్లీజ్. నెక్స్ట్ డివోషనల్ మూమెంట్స్, భక్తి అండ్ భక్తిజం గురించి ఉంటుంది డివోషనల్ మూమెంట్స్లో, అవి చూడండి. భక్తి మూమెంట్స్, భక్తి సూఫీ మూమెంట్స్. నెక్స్ట్ జగన్నాథ్ టెంపుల్, పెయింటింగ్స్, బెంగాల్ ఎలా ఉండేది, ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లాటర్, మొఘల్స్ ఉంటారు, నాదిర్స్, రాజ్పూట్స్, మరాఠాస్, జట్స్, వీటి గురించి క్లాస్ 7th ఎన్సీఆర్టీలో ఉంటుంది. కమింగ్ టు క్లాస్ 8th and 12th, సెకండ్ డే రీడింగ్ ఇది. క్లాస్ 6th and 7th ఫస్ట్ డే రీడింగ్. సెకండ్ డే రీడింగ్లో ఏం చదివామంటే క్లాస్ 8th and 12 మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చదివాము. గవర్నర్ జనరల్స్, వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్ క్లాస్ 8th ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగింది, బ్రిటిష్ ఆక్యుపేషన్, ట్రైబల్ ఎఫెక్ట్స్, కొలీనియల్ రూల్ వల్ల ట్రైబల్కి ఏమేమి ఎఫెక్ట్స్ జరిగాయి, ఓకే, సిపాయి మ్యూటనీ జరిగింది 1857లో, ఫస్ట్ రెబిలియన్, ఓకే, ఎలా జరిగింది దాని గురించి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ రిఫార్మ్స్ ఉంటాయి, అబాలిషన్ ఆఫ్ సతీ ఉంటుంది, ఓకే, సతీ, చైల్డ్ మ్యారేజెస్, ఓకే, ఎడ్యుకేషన్ రైట్స్ ఏం తీసుకొచ్చారు, నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ గురించి ఉంటుంది. ఓకే, ఇంకా కమింగ్ టు మహాత్మా నేషనల్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ, బాల్ గంగాధర్ తిలక్, ఇంకా చాలామంది ఉంటారు, సర్వపల్లి రాధాకృష్ణ, మోడరేటర్, ఎక్స్ట్రీమిస్ట్, లాల్ బాల్ పాల్ ఉంటారు, వాళ్ళందరి గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు, ఆయన గురించి ఉంటుంది. ఓకే, చూడండి కొంచెం. క్లాస్ 8th ఎన్సీఆర్టీలో. కమింగ్ టు క్లాస్ 12th ఎన్సీఆర్టీ, రెబిలియన్స్ ఆఫ్ ట్రైబ్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఏమున్నాయి, ఓకే, రెబిలియన్స్ ఏం జరిగాయి. నెక్స్ట్ 1857 రివోల్ట్, 1858లో క్రౌన్ రూల్కి వెళ్ళిపోయింది, 1857లో జరిగిన రివోల్ట్ గురించి డిస్కషన్ మళ్ళీ ఉంటుంది. ఇందులో కొంచెం డీటెయిల్గా ఉంటుంది మహాత్మా గాంధీ నేషనల్ మూవ్మెంట్ గురించి. అందులో చూడండి, సివిల్ డిసోబిడెన్స్, నాన్ కోఆపరేషన్, ఓకే, సివిల్ డిసోబిడెన్స్, ఖిలాఫత్ మూవ్మెంట్, సాల్ సత్యాగ్రహ, దండి మార్చ్, ఓకే, గాంధీజీ అరైవల్, ఆయన ఎలా డెవలప్ అయ్యారు, ఆయన గురుగావలు, ఆయన ఎలా దేంట్లో ఎలా ఇంపాక్ట్ చేశారు, ఆయన ఎవరెవరు ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, అవన్నీ వీటి గురించి ఉంటుంది. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు ఎలా వచ్చింది, ఒక 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి, ఎవరెవరు ఏటిని అపోజ్ చేశారు, ఓకే, అవన్నీ ఉంటాయి.
Next, coming to last chapter in this constitution framing of a constitution ఉంటుంది. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటి, చైర్మన్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ ఎంతమంది ఉండేవాళ్ళు, ఓకే, 2 years 11 months and 18 days పట్టింది కాన్స్టిట్యూషన్ రాయడానికి. దే హ్యావ్ మెట్ ఫర్ 166 days in 2 years 11 months and 18 days. ఓకే, 166 మీటింగ్స్ జరిగాయి. ఆ 166 మీటింగ్స్లో కాన్స్టిట్యూషన్ రాశారు. అందులో ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇండియన్ ఎమర్జెన్సీ గురించి కూడా ఇందులో డిస్కషన్ ఉంటుంది. మనం వేరే ఇండియన్ పాలిటికల్ డిస్కస్ చేస్తాము, సో ఇందులో ఉంటుంది కాబట్టి చూడండి. ఓకేనా, నెక్స్ట్ అయిపోయింది, సెకండ్ డే రీడింగ్లో చూసాము. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ డే రీడింగ్, క్లాస్ 12A and 12B. ఇందులో మళ్ళీ యాన్షియంట్ అండ్ మెడివల్, ఇందులో థీమ్స్ వైజ్గా ఉంటాయి. హరప్పన్ సివిలైజేషన్ అంటే ఏంటి, కొలోనిజం, కాయిన్స్, రిసిపేడ్, మగధ అంటే ఏంటి, మ్యారేజ్ గురించి, ఓకే, మహాభారత గురించి డిస్కషన్ ఉంటుంది క్లాస్ 12Aలో. ఇంకా సాంచి స్తూప, బుద్ధిజం, జైనిజం, రిలీజియస్ ట్రెడిషన్స్ ఇవన్నీ ఉంటాయి. క్లాస్ 6th and 7th ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం ఇన్డెప్త్గా ఉంటాయి. కొన్ని తెలియనివన్నీ, కొన్ని మెన్షన్ చేయనివన్నీ. 6th మన మెచ్యూరిటీ ఎలా ఉంటుంది, 12th ఎలా ఉంటుంది, సేమ్ బుక్స్ కూడా అలాగే ఉంటాయి. ఓకేనా, అండ్ కమింగ్ టు 12B, అది 12B మోడర్, 12B యాన్షియంట్ అయిపోయింది కదా. మెడివియల్ గురించి ఉంటుంది. అల్బెరాని, ఇబన్ బటూటా, ఫ్రాన్కోస్ బెర్నియర్, ఫస్ట్ యూనిట్ వీళ్ళ గురించి ఉంటుంది. వీళ్ళు ట్రావెలర్స్, ఓకేనా, ఈ బ్లాగ్స్ ఎలా చేశారో అవి ఉంటాయి, చూడండి. నెక్స్ట్ కమింగ్ టు స్లేవ్, సతీ అండ్ లేబరర్స్, ఓకే, సతీ గురించి, భక్తిజం, సూఫిజం గురించి, స్లేవ్స్ ఎలా యాక్చువల్గా వస్తువులు ఎలా అమ్మేవారు, స్లేవ్స్ని కూడా అలాగే అమ్మేవారు ఒకప్పుడు. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ విజయనగర ఎంపైర్ గురించి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయ, వాడి డైనస్టీ ఎలా ఉండేది, వాళ్ళ స్కల్ప్చర్స్, ఓకే, వాళ్ళ ఆర్కిటెక్చర్స్, వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్స్, అవన్నిటి గురించి డిస్కషన్ ఉంటుంది. కొంచెం డీటెయిల్గా చూడండి. విజయనగర ఎంపైర్, ఓకేనా, వాళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు మొఘల్స్, వాళ్ళ ట్యాక్సెస్, ఎంపరర్ ఎలా ఉండేది, సొసైటీ ఎలా ఉండేది, ఇరిగేషన్ సిస్టమ్ ఏంటి, జమీందార్ సిస్టమ్ ఏంటి, ఈ టైంలో జప్త్ అని ఉండేది, జప్త్ సిస్టమ్ అక్బర్ టైంలో, అది చాలా ఇంపార్టెంట్, చూడండి. బాబర్నామా, అక్బర్నామా, అందులో ఏముంటాయి, వాటి స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ రెడ్ ఆన్ థర్డ్ డే. ఓకేనా, ఇది థర్డ్ డే. రివిజన్ డేలో చెప్తున్నా. అండ్ వీటిని మీరు కోయిన్సైడ్ చేయండి రివిజన్ అప్పుడు సిలబస్తో, ప్రిలిమ్ సిలబస్తో. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇది ప్రిలిమ్స్లో మెన్షన్ చేసి ఉంది. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇది ఎకనామిక్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే 7th చాప్టర్లో ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో ఒక అవగాహన, ఒక క్లారిటీ, ఓకే, టేక్స్ ఏం తీసుకోవాలి, మనం ఎలా నేచర్ ఎలా పాడైపోతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎలా డెవలప్ చేయాలి, ఓకే, మనం ఏ టేక్స్ తీసుకోవాలి, దానికి చాలా నీట్గా ఉంటుంది. అక్కడ వేరే మెన్షన్ చేసి ఫస్ట్ టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అందుకని ఆ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. పావర్టీ అంటే ఏంటి, ఇంక్లూజన్ అంటే ఏంటి, డెమోగ్రఫిక్స్ అంటే ఏముంటాయి, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంది, గవర్నమెంట్ ఇప్పుడు ఏమేమి తీసుకుంది, అప్పట్లో ఏమేమి తీసుకుంది, దానివల్ల సొసైటీ ఎలాగా సొసైటీ మీద ఇంపాక్ట్స్ ఏం పడినాయి, డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఇంకా అండర్ డెవలప్డ్ కండిషన్స్ ఎక్కడెక్కడ ఉండిపోయి, మన అన్ఎంప్లాయ్మెంట్ రీజన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఏమి ఉంటాయి, అవన్నిటి గురించి చూడాలి. ఓకే, ఆడు ప్రిలిమ్ సిలబస్లో మెన్షన్ చేశాడు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. నెక్స్ట్ కమింగ్ టు డే 4, డే 1, డే 2 and day 3 are about we read class 6th, class 7th, class 8th NCERTs, our past 1, our past 2, our past 3 and 12A, B and C. ఈ 3 daysలో కలిపి 6 NCERTs కంప్లీట్ చేస్తాం మనం. 12A and BCలో యాన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ ఉంటాయి, కొంచెం థీమ్స్ వైజ్గా ఉంటాయి, డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. అక్కడ ఏవైతే ఇయర్స్ మెన్షన్ చేశాడో సమ్ 100 of years మెన్షన్ చేస్తాడు, ఆ ఇయర్ ఆఫ్ టైం ఫ్రేమ్లో ఏం జరిగిందో అది ఉంటుంది. ఓకేనా, కాన్సెప్చువల్ రీడింగ్లో ఏంటంటే దేని తర్వాత ఏమొస్తుంది అలా వెళ్దాం. ఆల్రెడీ లెసన్స్ వైజ్గా చూశారు కదా, మనం ఇందులో ఏం గ్రాస్ప్ చేసుకోవాలి, ఏం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఓకే, థీమ్స్ అండ్ హిస్టరీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసాము డే 3లో. ఓకే, డే 2లో క్లాస్ 8th and 12th చూసాం, డే 1లో 6th and 7th NCERTs చూసాం. ఇక్కడతో అయిపోయింది హిస్టరీ. 3 days ప్రిపరేషన్ ఫర్ హిస్టరీ అండ్ దట్ వాస్ డన్ ఫర్ ద NCERTs, ద ఫస్ట్ రీడింగ్. అండ్ కమింగ్ టు ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏముంటాయి, కొలోనియల్ రూల్ ఎఫెక్ట్స్. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ నుంచి బ్రిటిషర్స్ వెళ్ళిపోగానే మనకి ఎఫెక్ట్స్, ఓకేనా, మనల్ని అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి they took everything they wanted and finally they left off. We are in the losses, we are in the famines, we are treating our own wounds and injuries, what they did for us. ఓకేనా, కొలోనియల్ రూల్ ఎఫెక్ట్స్. ఓకే, వాళ్ళు రూల్ చేయడం వల్ల తర్వాత ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి.
1951 to 1990 ఎకనామికల్ రిఫార్మ్స్, అదే సారీ, 1951 టు 1990 5 years ప్లాన్స్ ఉంటాయి, 5 years ప్లాన్స్. ఓకే, అవి ఎలా మనం ఏం తీసుకున్నాము, ఆ 5 years ప్లాన్స్ ఏం జరిగాయి, వాటి గురించి ఉంటుంది చూడండి. అండ్ కమింగ్ టు ఇంకేం చూసాం, మిక్స్డ్ ఎకానమీ, ఇండియా ఎకానమీ సోషలిజం అండ్ క్యాపిటలిజం కలిపి ఉంటాయి. ఓకే, సోషలిజం అంటే ఇప్పుడు మన అగ్రికల్చర్ కొన్ని సబ్సిడీస్ వస్తారు, అండ్ ఎడ్యుకేషన్ కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, వాటి మనీ ఏం తీసుకోరు. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ మనీ ఏం తీసుకోరు. ఇదంతా సోషలిజం. గవర్నమెంట్ అందరి గురించి ఆలోచించి చేస్తుంది. కానీ సోషలిజం వల్ల ఏంటంటే హెల్త్ గ్రో అవుతుంది. ఓకే, హెల్త్ గ్రో అయితే ఆటోమేటిక్ మనం ఏదో మంచి ఒక పని చేసుకుంటూ ఉంటాం, అది మన ఎకానమిక్ గ్రో అవుతుంది. కానీ డైరెక్ట్ గ్రోత్ కనపడదు. క్యాపిటలిజం ఏంటంటే మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రైవేటైజేషన్ ఎక్కువ ఉంటుంది, దే ప్యూర్లీ గ్రో ఫర్ కమర్షియల్. సో ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనీ కనపడుద్ది, కానీ ఓకేనా హెల్త్ కండిషన్స్, ఎడ్యుకేషన్ కండిషన్స్ ఇవన్నీ అది తీసుకోదు. మన ఇండియాది రెండు. ఓకేనా, ప్రైవేటైజేషన్ ఉంటుంది ఇండియాలో, క్యాపిటలిజం ఉంటుంది, సోషలిజం ఉంటుంది. ఇండియా అందుకని మిక్స్డ్ ఎకానమీ, దాని గురించి అందరూ ఉంటుంది చూడండి. నెక్స్ట్ కమింగ్ టు ఎకనామికల్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్ ఉంటాయి 1991. మన ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఏవైతే రిఫార్మ్స్ ఇండియా తీసుకుంది, మన డెవలప్మెంట్ కోసం ఎలా ఉపయోగపడిందో ఎకనామిక్ రిఫార్మ్స్లో ఉంటుంది. ఎకనామిక్ రిఫార్మ్స్ చూడండి. నెక్స్ట్ కమింగ్ టు రూరల్ డెవలప్మెంట్. రూరల్ ఇండియా మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ అగ్రికల్చర్. అప్పట్లో 55-56 అలా, ఇప్పుడు 43, కొంచెం తగ్గింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ద జీడిపి ఈజ్ విత్ స్టిల్ ఇన్ అగ్రికల్చర్ ఓన్లీ. సో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. రూరల్ డెవలప్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అగ్రికల్చరే కదా మన మెయిన్ మోటో, మన మెయిన్ గ్రోత్కి రీజన్. ఓకే, రూరల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. రూరల్ బ్యాంక్స్ ఏమి వచ్చాయి, ఓకేనా, సబ్సిడీస్ ఏమి వస్తుంది, ఇవన్నీ చూడండి. అన్ఎంప్లాయ్మెంట్స్ ఏమి ఉన్నాయి, ఓకే, విలేజ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఏమి ఉంటాయి, ఇందులో డిస్కషన్ ఉంటుంది చూడండి. అండ్ కమింగ్ టు మనకి ప్రిలిమ్స్ సిలబస్లో కూడా మెన్షన్ చేశాడు ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి చూడండి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏ టేక్స్ తీసుకోవాలి, స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఉంటుంది. ಇಲ್ಲಿ నార్మల్గా పొయ్యిలు వాడకుండా ఎల్పిజి, గోబార్ గ్యాస్ ఇవి వాడాలి. ఓకే, విండ్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ కాకుండా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఓకే, ఇవి వాడాలి. దీనివల్ల పొల్యూషన్ ఏముంటుంది కదా, అవి వాడాలి. ఫార్మసిటీస్కి బదులు ఆయుర్వేద ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయాలి. హెర్బల్ ట్రీట్మెంట్స్ లేకపోతే హెర్బల్ యూజెస్ని ప్రిఫర్ చేయాలి. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. అండ్ బయోకంపోస్ట్, వేర్ దే యూజ్ ఎర్త్ వార్మ్స్ వాడి బయోకంపోస్ట్ తయారు చేస్తారు, అదొకటి. బయోపెస్ట్ కంట్రోల్కి కొన్ని పికాక్స్ని పెంచడం, కొన్ని యానిమల్స్ ఉంటాయి ప్రెడేటర్స్లా, వాటిని పెంచడం బెటర్ బయోపెస్ట్ కంట్రోల్, అదొకటి ఉంటుంది. ఓకే, మినీ హైడల్ ప్లాంట్స్ అని ఉంటాయి, ఎక్కడెక్కడైతే రివర్స్ ఉంటాయో ఆ రివర్స్ కిందన, ఎక్కడెక్కడైతే రివర్స్ ఉంటాయి కదా ఆ రివర్స్కి కిందన ఈ టర్బైన్స్ అవన్నీ పెడతారు. ఇప్పుడు ఆ వాటర్ ఫ్లోని డిస్టర్బ్ చేయదు, జస్ట్ అక్కడ పడగానే అది ఎప్పుడైతే టర్న్ అవుతుందో ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, డిస్టర్బ్ చేయకుండా. హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉంటాయి, అది ఫ్లోని డిస్టర్బ్ చేస్తారు, ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా మినీ హైడల్ ప్లాంట్స్ అంటారు. ఓకే, ఎలాంటి టేక్స్ అనేది తీసుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా పొల్యూషన్ కాజెస్ ఉంటాయి కదా, సిపిసిబి ఉంది, కంట్రోల్ పొల్యూషన్ బోర్డు ఉంటుంది కదా, సెంట్రల్ కంట్రోల్ పొల్యూషన్ బోర్డు, దాని నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పొల్యూషన్ ఎంత ఉండాలి, వాటిని మెజర్ చేయడం, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వాటి గురించి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కంపేరింగ్ ఇండియా డెవలప్మెంట్. ఓకే, 1951 to 56 5 years ప్లాన్స్ వల్ల ఇండియా డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇండియా ఎలా ఉంది, చైనాది ఎలా ఉంది, ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్ ఎలా ఉంది. ఇండియా 1941లో తీసుకుంది, పాకిస్తాన్ 1956, నెక్స్ట్ చైనా 1953. ఇందులో ఇండియా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రిఫార్మ్స్ 1978, చైనా 1978లో ఏవైతే రిఫార్మ్ తీసుకొచ్చిందో దట్ వాస్ అన్రిమార్కబుల్ అనమాట. వాళ్ళ ఇండస్ట్రియల్ గ్రోత్ చూస్తే విల్ బి షాక్ అనమాట, అక్కడే చేంజెస్ వచ్చాయి, వాళ్ళు విపరీతంగా గ్రో అయ్యారు. యాక్చువల్లీ మనకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఒకప్పుడు, ఇప్పుడు మనం వాళ్ళని ఓవర్టేక్ చేసాం పాపులేషన్లో, ఇంక దీనిలో చేయలేదు, పాపులేషన్లో మాత్రం చేసాం. ఓకే, మన మధ్యన కంపారిజన్ వాళ్ళు 1978లో తీసుకొచ్చారు, పాకిస్తాన్ 1988లో తీసుకొచ్చింది ఎకనామికల్ రిఫార్మ్స్, మనం 1991లో తీసుకొచ్చాం ఇండస్ట్రియల్ సెక్టర్ ఇవన్నీ డెవలప్మెంట్స్ కోసం. ఏంటంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ పెరిగాయి ఎకనామిక్ రిఫార్మ్స్లో. దానివల్ల కొన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి.
అవన్నీ డిస్కషన్ ఉంటుంది. అవన్నీ రివైజ్ చేస్తున్నప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయి. ఒకసారి రివైజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏముంది, ఒక ప్రిలిమ్ సిలబస్ ఉంది, అది నా ప్రిలిమ్ సిలబస్. ఇది నేను ఎదురుగా రాసుకున్నాను, మీరు కూడా దగ్గర రాసుకోండి. ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో ఒకసారి దానికి సంబంధించి ఏమి ఇచ్చాడో చూడండి, వాటికి దీనికి కనెక్ట్ చేయండి, డాట్స్ని కనెక్ట్ చేయండి. ఇది మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సిలబస్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. మనకి ఏమేమి ఇంట్రెస్ట్, మనకి ఏమేమి అరే ఇది యూపీఎస్సీకి ఇంపార్టెంట్ కరెక్ట్ అవ్వడానికి ఇది అప్రెంటిస్ క్లియర్ చేయడానికి మనం చాలా అనుకోవచ్చు. ఆడికి అది అవసరం లేదు. అక్కడ ఏదైతే మెన్షన్ చేసాడో అవి చూడాలి. ఇక్కడ వాటి మీద మనకు ఒక అబ్సల్యూట్ అండర్స్టాండింగ్ వచ్చాక వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. రివిజన్ డే ఇది. రివిజన్ డేలో ఇలా రివిజన్ చేశాను నేను. చూడండి, ఒక్కొక్క బుక్ ఫస్ట్ బుక్ ఎలా చదివాను సేమ్ అలాగే అన్నీ చదువుకుంటే అవ్వదు. నాకు ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. ఫస్ట్ డే వీడియోలో ఏం ఇంపార్టెంట్ చెప్పాను ఆ టాపిక్స్ని చూసుకుంటే వెళ్ళండి. లేకపోతే ఇప్పుడు నేను ఆల్రెడీ టాపిక్స్ గురించి వేరే చెప్పాను, ఈ టాపిక్స్ని చూసుకుంటే వెళ్ళండి. క్లాస్ 6th ఎన్సీఆర్టీలో ఉన్నాయి, క్లాస్ 7th ఎన్సీఆర్టీలో ఇవి ఇంపార్టెంట్, అవి చూసుకుంటే వెళ్ళండి. 8thలో ఇవి, 9th 12thలో ఇవి, అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైనా మనం రిమెంబర్ చేసుకోలేకపోతే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నప్పుడు రికగ్నైజ్ అండ్ రిమెంబర్ చేయగలుగుతాం. ఓకే, 12A and 12Bలో ఉన్నాయి. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ యూనిట్స్ ఉంటాయి, ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, 5 years ప్లాన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మన అదర్ కంట్రీస్, మన నైబర్ కంట్రీస్లో వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, మనది ఎలా ఉంది, వాళ్ళు ఇందులో గ్రో అయ్యాం, మనం ఇందులో గ్రో అయ్యాం. ఓకే, ఎకానమీ, మన ఎకానమీ ఎలా ఉంది, వాళ్ళ ఎకానమీ ఎలా ఉంది, ఎకనామికల్ కండిషన్స్ మనవి ఎలా ఉన్నాయి, వాళ్ళవి ఎలా ఉన్నాయి, ఇవన్నిటి గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకే, ఇవన్నిటి గురించి చూడండి. 1 day తీసుకోండి, బుక్స్ అనే తిరగేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని 1 2 3 4 5 6 7 బుక్స్, 7 books అట్లీస్ట్ 2 hours ఈచ్. ఒక 2 గంటలు ఒక బుక్ని తిరగాలి సప్ అని 14 hours పడుతుంది. 1 hourలో తిరిగేసారు అనుకోండి 7 hours పడుతుంది. అర్థమైందా? ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. బట్ మీరు రివైజ్ చేయకపోతే ప్రిపేర్ అయిన దానికి ఏం యూజ్ ఉంటుంది. ఓకే, మీరు ఎంత నేర్చుకున్నా ఒకసారి రివిజన్ చేశారు అనుకోండి అంత యూస్ఫుల్. ఓకేనా, రివైజ్ చేయండి, రివిజన్ చేయండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా నా ఫ్లాస్ ఉంటే మెన్షన్ చేయండి, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓకేనా, బికాజ్ ఐ am a beginner too and I have some clarity because I know about this and I worked on this, so I am helping out. Maybe it will be useful for someone who don't have a way and who don't have a clarity. నేను అందుకని ఒక ప్రాసెస్లో చేసుకుంటూ వస్తాను. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఓకేనా, సిలబస్ ఏముంటుంది, ఫస్ట్ ఎన్సీఆర్టీస్ డీల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది Day 5th ఎన్సీఆర్టీ. ఓకే, సారీ, Day 5th రివిజన్ డే అయిపోయింది టైం. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఎ క్లారిటీ. నెక్స్ట్ వీడియోలో నేను ఇండియన్ పాలిటీ డిస్కస్ చేద్దాం. Thank you. I hope everyone is healthy and happy. If not, be healthy and happy. Take care of yourself. Okay, meet you in the next video. Prepare well. Whoever, whatever they say, leave them. Believe yourself and be confident in your preparation and go according to it. మీరు ఎందులో అయితే లేకుండా ఉన్నారో కళ్ళు మూసుకుని గుడ్డుగా పరిగెడితే దేన్ని ఒకదాన్ని గుద్దేస్తాం. అలా చేయకండి. మీకు ఎక్కడైతే రావో, ఏమైతే రావో అక్కడ చూసి ఆగి, ఓకేనా, కరెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి. కామన్ సెన్స్ is very much important to crack UPSC. So I hope you will all do it. Take care. We'll meet you in the next video. Thank you.